ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ప్రేమైన వారలారా, ఈ వాక్యము ఒక అద్భుతమైన ఆశీర్వాద వాక్యము. అస్తమయ కాలమున వెలుతురు కలుగును అంటే మన జీవితంలో చివరి సమయములో కూడా దేవుడు వెలుగునిచ్చువాడు అని అర్థం. మనుషుల దృష్టిలో అస్తమయ కాలము అంటే అంతా గతించిపోయి చీకటి, బలహీనత, నిరాశ మాత్రమే మిగిలి ఉన్నాయి అనే అర్థం. కానీ దేవుని దృష్టిలో ఆ సమయమే వెలుగుకు ఆరంభం. ఆయన మన అస్తమయాన్ని ఉదయముగా మార్చగలవాడు. ఉదాహరణకు మోషే జీవితమును చూడండి. 80 సంవత్సరముల వయస్సులో ఆయనకు పిలుపు వచ్చింది. మనుషుల దృష్టిలో ఆయన జీవితం ముగిసిపోయింది. కానీ దేవుని దృష్టిలో మోషేకు అదే ఆరంభం. అలాగే అబ్రహాము వృద్ధుడైనప్పటికీ దేవుడు అతనికి వాగ్దానము చేసినట్లుగా కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. దైవజనుడైన ఏలియా కూడా నా పరిచర్య అంతా అయిపోయింది, ఇక సావే శరణ్యం అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా తన ద్వారా శక్తి కలిగినటువంటి పరిచర్య జరుగునట్లుగా ప్రభు బలపరిచి ఉన్నాడు. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు ఎప్పుడు మన చీకటి సమయంలో తన వెలుగును చూపుతాడు. మన కన్నీళ్లు ఎండిపోయే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన చెబుతూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, అస్తమయ కాలమున నీకు వెలుతురు కలుగును. మన జీవితాలు మోడుబారిపోయినట్లు అనిపించిన దేవుడు ఒక్క మాటతో వాటిని మళ్ళీ జీవింపజేయగలడు. ఆయన వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది. ఏ చీకటి ఆ వెలుగును జయించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ మాట మన జీవితాలలో ధైర్యమును కలుగజేసి వెలుగుతో నింపుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అస్తమయంలాగా అనిపిస్తున్నటువంటి పరిస్థితులున్నాయా? ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, భవిష్యత్తు ఏదైనా చీకటిలాగా నీకు అనిపిస్తుందా? దేవుడు చెప్తున్నాడు, భయపడకు, ఈ అస్తమయ కాలమున నీకు వెలుతురు కలగబోతుంది. నీవు ఆశను కోల్పోకు. చివరి దశ అని అనుకున్నటువంటి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీ కొరకు వెలుగు కలుగు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో కొత్త ఆరంభాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నాడు. ఆయన తగిన సమయమందు నీ జీవితంలో నూతనమైన కాంతిని ప్రకాశింపజేయును గాక. ప్రార్థన. వెలుగయ్యున్న యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చీకటి సమయంలో కూడా వెలుగును ప్రసాదించగలిగిన దేవునిగా మీరున్నందుకై మీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో అస్తమయములాగా వారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో వేదనకరమైనటువంటి పరిస్థితులు కలిగి నడిపించబడుతున్నారో వాటిని గూర్చినటువంటి భయాలు తొలగిపోవునట్లుగా మీ వెలుగు ప్రతి వారి కుటుంబాల్లో కలుగునుగాక. ఆ వెలుగు వారి జీవితాలకు ఒక మార్గదర్శకముగా, వారి జీవన విధానాల్లో సంతోష సమాధానాలు కలుగజేయనట్లుగా మీ సహాయం అనుగ్రహించి వారి జీవితాలే ఒక వెలుగుమయముగా అనేకులకు ఉన్నట్లుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అంతా అయిపోయింది అని అనుకున్నటువంటి నీ జీవితంలో ఆశ, సంతోషము, సమాధానము కలుగునట్లుగా దేవుని కాంతి నీ జీవితంలో ప్రకాశించునుగాక. ఈ సందేశం మీ హృదయంతరంగానికి ధైర్యాన్ని కలుగజేసిందా? ఇతరులకు కూడా షేర్ చేయండి. వారు తమ అస్తమయ కాలములో దేవుని వెలుగును అనుభవింతురుగాక.